తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాటలో నర్సీపట్నం వాసి మృతి చెందాడు. మృతుడు మున్సిపాలిటీ పెద్ద బొడ్డేపల్లికి చెందిన బొడ్డేడ నాయుడు బాబుగా గుర్తించారు. ఇక నాయుడు బాబు 2 రోజుల క్రితం భార్య నాగమణితో కలిసి తిరుమల వెళ్లారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఉచిత టోకెన్ల క్యూలలో నిలబడ్డారు. ఇక దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన తొక్కిసలాటలో నాయుడు బాబు మృతి చెందగా మణికుమారి సురక్షితంగా బయటపడింది. ఇక మృతుడు నాయుడు బాబు బోర్వేలు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాయుడు బాబు మృతిపై గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ వైకుంఠ దర్శనానికి అని చెప్పేసి వెళ్ళడం జరిగిందండి. నిన్న ఆ టోకెన్ తొక్కిసలాట్లో చాలామంది తొక్కేస్తే చనిపోవడం జరిగిందండి. మాకు చాలా విచారకరంగా ఉంది. నాకు కుటుంబం పోయినట్టు అయిపోయిందండి. మా తమ్ముడు చనిపోవడం వల్ల మరి చాలా బాధల్లో ఉన్నాం. మరి వాడు నాకు తోడు లేకుండా చనిపోవడం అనేది చాలా బాధాకరం అండి. ఇది ప్రభుత్వ తప్పులు ఏం కాదు, స్వాయుధాలతో సొంత తప్పులే. అంత గుమిగూడి వెళ్ళడం వల్ల ప్రమాదం జరిగిందని తొక్కిసలాలు చనిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం వారు వాళ్ళకి ఏమైనా సాయం చేయాలి. వాడి వల్లే మా తమ్ముడు కుటుంబం అంతా ఆధారపడి ఉంది. మరి మా కుటుంబం అంతా కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా వీధిని పడిపోతుంది. వాడికి మెయిన్ ప్రభుత్వాలు కూడా కుమ్ములాడుకోకుండా వాడికి జీవనోపాధి కావాల్సిన వాళ్ళ ఫ్యామిలీ జీవనోపాధి కావాల్సినటువంటి అది చేస్తే బాగుంటుందండి. తర్వాత అక్కడ మాకేమీ మా మరదలు అక్కడే ఉందండి. వాళ్ళు ఇద్దరు అక్కడే ఉన్నారు. కనీసం భర్తని పోస్ట్ మార్టం లేకుండా మా ఇంటికి పంపిస్తే చాలండి. కనీసం భర్త ముఖం చూసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది పడుతుందని మా మరదలో బొడ్డేటి మణికుమారి ఫోన్ చేసిందండి. వాళ్ళకి అక్కడ ఆ అవకాశం కల్పించి వాళ్ళకు కూడా సంతోషం చేసి మా శవాన్ని మాకు అప్పచెప్పవలసిందిగా మరి ప్రభుత్వ వారిని వినయపూర్వకంగా కోరుతున్నాను. అది తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక శ్రద్ధ వహించి మరి జరిగిన తప్పుదాన్ని గ్రహించి ఇటువంటి తప్పులు చేయకుండా మీ ప్రభుత్వం వారు కూడా చూసుకోవాలని నేను కూడా చెప్తున్నానండి. మరి వాళ్ళు కూలీ చేసుకొని బ్రతికేవారు కాబట్టి మరి ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబం అంతా కూడా వీధిని పడిపోతుంది. మరి మా మరదలకి జీవనోపాధి కల్పిస్తారని చెప్పేసి పిల్లలు ఒక అమ్మాయిని పెంచుకున్నారండి. పెళ్ళి అయిపోయింది. ప్రస్తుతానికి ఇద్దరే ఉంటున్నారు. వాళ్ళిద్దరూ తిరుపతి మా తమ్ముడు బొడ్డేటి నాయుడు బాబు, మా మరదలో బొడ్డేటి మణికుమారి వెళ్ళారండి. మరి ఆ టికెట్ కోసం వెళ్తే తొక్కిసలాటలో చాలా ఘోరాతి ఘోరంగా మరి చనిపోవడం జరిగింది. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ టీవీలో ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ విచారణ